హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజు మనమైతే జావా స్క్రిప్ట్ రోడ్ మ్యాప్ అనేది చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే ఫండమెంటల్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనేది ఉంటుందన్నమాట. దాని తర్వాత వర్కింగ్ విత్ డేటా స్ట్రక్చర్స్, దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. అండ్ అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. తర్వాత వచ్చేసరికి ES6+ ఫీచర్స్ అనేవి ఉంటాయి. అండ్ దాని తర్వాత వర్కింగ్ విత్ DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత జావా స్క్రిప్ట్ అండ్ ద బ్రౌజర్స్ ఫ్రేమ్ వర్క్స్, టూల్స్, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయన్నమాట. సో అసలు ఈ సబ్ టాపిక్స్ అన్ని కూడా మీకు క్లియర్గా ఒక స్పెసిఫిక్ రోడ్ మ్యాప్ కావాలి అంటే నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ మళ్ళీ అసలు సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి అని తెలుసుకోవాలి అనుకుంటే మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో జావా స్క్రిప్ట్ అనేసి టైప్ చేయండి. సో నేను ఒక PDF అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఫుల్ జావా స్క్రిప్ట్ అసలు టాపిక్స్, సబ్ టాపిక్స్, ఎవ్రీథింగ్ కూడా ఉంటాయన్నమాట. దట్స్ ఇట్ అండి.